హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా టైలర్స్. ఇదండి ఈరోజు వచ్చేసి కటోరా కటింగ్ బ్లౌజ్ అండి. ఇది కటోరా బ్లౌజు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కటోరా బ్లౌజు, ఆది బ్లౌజ్ కూడా కటోరా బ్లౌజేనండి. ఇది వరకు మా కస్టమర్కి కుట్టిన బ్లౌజు. వాళ్ళ అమ్మగారు మధ్యప్రదేశ్లో ఉంటారు. అయితే మా దగ్గర సమ్మర్కి కుట్టించుకొని ఇక్కడ నుంచి తీసుకెళ్తూ ఉంటారు. ఎక్కువగా ప్లెయిన్ బ్లౌజ్లే కుట్టించుకుంటారండి. ఇది మాత్రం శారీలోది అనేసి శారీలో బ్లౌజు కుట్టించుకుంటున్నారు. అది బ్లౌజు మెజర్మెంట్ ప్రకారం హ్యాండ్ పొడవు ఎంత వచ్చిందో, హ్యాండ్ లూజ్ ఎంత వచ్చిందో అలానే మొత్తం కూడాను పెట్టేసుకున్నాను. ఇదిగోండి 7 ఇంచెస్, ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఇలా పెంచుకున్నాను. చంక లూజ్ వచ్చేసి మనకి ఆది బ్లౌజ్ ఎంత ఉందో నార్మల్గా మనం 3 ఇంచెస్ చంక డౌన్కి తీసుకుంటాం కదా, సేమ్ అయితే కనుక సరిపోయింది. ఇలా హ్యాండ్ పార్ట్ అయితే కనుక నేను కటింగ్ చేసుకుని నాట్లు అయితే కనుక పెట్టేసుకున్నాను. ఫ్రంట్ లోతు కోసం ఇలా కటింగ్ చేసుకొని నాట్ పెట్టుకున్నాను. హ్యాండ్ పార్ట్ అయితే కనుక మనకి కటింగ్ అయితే అయిపోయింది. ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఒక్కటి ఏంటంటే మనకి బ్యాక్ హ్యాండ్స్ ఎలాగో చేసుకుంటాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కొంచెం ఐడియాతో చేస్తే కనుక ఈజీగా వచ్చేస్తుంది కటోరా కటింగ్ బ్లౌజ్ వచ్చి. మెడ ఎంత ఉందో చూసుకొని హాఫ్ ఇంచ్ అటు ఇటు ఉంచుకున్నానండి. అది బ్లౌజ్ ప్రకారం నడుము పొడవు, నడుము లూజుని బట్టి ఇలా మార్కింగ్ అయితే చేసుకున్నాను నేను. నడుము దగ్గర నుండి చంక పొడవు ఎంత ఉందో కూడా మార్కింగ్ చేసుకొని బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు షోల్డరు, నెక్. షోల్డర్ వచ్చేసి 5.5 ఉందండి, అంటే 11. నెక్ వచ్చేసి 9.5 వచ్చింది. చంకలోతు మనకి జాకెట్కి చంక డౌన్ నుంచి నడుము దగ్గరికి ఎంత ఉందో అలానే మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు షోల్డర్ ఎంత ఉందో చూసుకొని అటు ఇటు కొంచెంగా ఖర్చు కోసం ఉంచేసి ఇలా రౌండ్ నెక్గా నేనైతే కనుక మార్క్ చేసుకున్నాను. ఇదిగోండి బ్యాక్ పొడవు కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు చంక భాగం ఇలా పెట్టుకొని చూసుకుంటే రౌండ్ నెక్ ముందుగా కటింగ్ చేసుకొని తర్వాత నడుము లూజ్ ఎంత అయితే వచ్చిందో ఆది బ్లౌజ్ ప్రకారం అంతకి 2 ఇంచులు ఖర్చు కోసం పెట్టుకొని నేనైతే కనుక ఇలా బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చేసుకున్నాను. ఇది కటోరా కటింగ్ కాబట్టి క్రాస్ కటింగ్ వేయటం లేదు నేను. ఫ్రంట్ పార్ట్కి స్ట్రైట్గానే ఇలా బ్యాక్ ఏదైతే మనం మార్కింగ్ చేసుకున్నామో మొత్తం కూడాను పొడవు చంక అంతా కూడా ఇలా అయితే కనుక నేను కటింగ్ చేసుకున్నాను. చెస్ట్ పార్ట్ ఎంత ఉందో మనం చూసుకొని చెస్ట్ పార్ట్కి మనం మార్కింగ్ పెట్టుకోవాలి. ముందుగా చంక భాగం బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో సేమ్ అలానే కటింగ్ చేసుకున్నాను. సైడ్ షోల్డర్ టోటల్లీ ఇలా అయితే కనుక కటింగ్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ నెక్ కోసం ఇలా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి ఫ్రంట్ షేప్ డాట్ ఎంత పొడవు ఉందో నార్మల్ బ్లౌజ్ లాగానే మార్కింగ్ చేసుకుంటున్నాను. 13.5 పొడవు వచ్చిందండి. నడుము వైపు వచ్చేసి 6 ఇంచులు వచ్చింది. హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే 6.5 ఇంచులు ఇలా నేను పెట్టుకున్నాను. ఎదురమెడ ఆది బ్లౌజ్ ప్రకారం మనం ఇలా మార్కింగ్ చేసేసుకొని హుక్స్ల పట్టికి కూడా ఇలా మార్కింగ్ చేసుకున్నాను. నెక్ ఏదైతే ఉందో నెక్ దగ్గర నుంచి హుక్స్ల పట్టి దగ్గర క్రాస్గా 1 ఇంచ్ పెట్టుకోవాలి ఈ కటోరా బ్లౌజ్ కోసం. నెక్ వచ్చేసి షోల్డర్ నుంచి 4 ఇంచెస్ పెట్టుకొని మనకి నడుం వైపు 2.5 ఇంచ్ ఇలా వచ్చిందండి. అంటే ఆది బ్లౌజ్ కానీ మెజర్మెంట్ బ్లౌజ్ కానీ దాన్ని బట్టి వస్తుంది ఆ లూజ్ అనేది. హుక్స్ల పట్టి దగ్గర 1 ఇంచ్ ఇలా క్రాస్గా ఇలా మార్క్ చేసుకున్నాను. షేప్ డాట్ దగ్గరికి క్రాస్గా లూజ్ ఎక్కువ వచ్చేలాగా. ఆది బ్లౌజ్ ప్రకారం ఇలా లూజ్ చూసుకుంటే కనుక సరిపోయింది. షేప్ డాట్ వచ్చేసి ఎంత ఉందో
2.5కి ఇలా మార్కింగ్ చేసుకున్నాను. అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు ఉంచేసుకొని 3 ఇంచెస్కి షేప్ డాట్ పొడవు కోసం ఇలా అయితే కనుక మార్కింగ్ చేసుకున్నాను. ఇదిగోండి, ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ నుంచి ఇలా లోతుగా కటోరా మోడల్ కటింగ్ చేసాం కదా, అది సరిపోయిందా లేదా అని చూసుకుంటున్నాను. దీనికి కొంచెం మనం ఖర్చు ఎక్కువగా పెట్టుకుంటే తర్వాత తీసేసుకున్న బాగానే ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ మాత్రం ఇక్కడ హుక్సుల పట్టి దగ్గర 1.5 ఇంచు జస్ట్ లూజ్ని బట్టి మనం ఎక్స్ట్రాగా పెట్టుకుంటేనే బాగుంటుంది. ఇది ఇలా సరిపోయిందా లేదా అనేది మళ్ళీ ఒకసారి చూసుకుంటున్నాను. నెక్ పార్ట్ వచ్చేసి మనం కుట్టేటప్పుడు మళ్ళీ ఒకసారి నెక్ సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. ఇదిగోండి, ఆది బ్లౌజ్తో అయితే కనుక ఇలా కరెక్ట్గా మెజర్మెంట్ అయితే వచ్చింది. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అయితే కటింగ్ అయిపోయినాయి. ఇప్పుడు పై క్లాత్ వచ్చేసి ఇలా నేను మడతలు వేసుకొని కటింగ్ అయితే కనుక చేసుకుంటున్నాను. హ్యాండ్ పార్ట్ ఏదైతే ఉందో అది సేమ్ అలా వేసేసుకొని కటింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇలా వేసుకొని కటింగ్ చేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అండ్ షేప్ కూడా వేస్తాం. దీనికి నార్మల్ షేప్ బెల్ట్ లాగానే వేస్తాము. వాళ్ళు ఇచ్చిన ఇది వరకటి ఆది బ్లౌజ్ అయితే కనుక ఓన్లీ ఒకటే క్లాత్ అలా కుట్టు వేసి ఉంటుందంతే. ఇదైతే కనుక మేము అప్పటి నుంచి మామూలుగా మనం ఎలా అయితే షేప్ బెల్ట్ వేస్తామో అలా వేసేస్తున్నాను. ఇదిగోండి, ఫ్రంట్ పార్ట్ కప్ సైజు ఈ విధంగా ఇలా కప్ కూడా కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఈ బ్లౌజ్ వచ్చేసి చెస్ట్ పార్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, మనకి ఫ్రంట్ పార్ట్ సరిగ్గా జారిపోకుండా ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ బ్లౌజ్ అయితే కనుక చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మిగిలిన క్లాత్తో షేప్ బెల్ట్ కోసం నేను ఇలా ఒకసారి ఆది బ్లౌజ్తో చూసుకొని ఎంత వచ్చిందో చూసి దానికి మడతల కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని ఇలా మార్కింగ్ చేసుకొని తీసేసుకున్నాను. ఫ్రెండ్స్, కటోరా కటింగ్ బ్లౌజ్ అయితే కనుక మనకి కటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.